హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో నేను డిజిటల్ విద్య స్టార్ట్ చేసింది ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్కి. ఎందుకు అంటే హౌస్ వైఫ్స్ అంటే అసలు ఏమీ చదువుకొని వాళ్ళైతే కాదు కదా. మేబీ ఫ్యూ మెంబర్స్ కంప్లీటెడ్ బీటెక్, ఎంబీఏ, గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్, 10th క్లాస్, 7th క్లాస్ కదా. సో చదువుకుని మ్యారేజెస్ కారణంగా, డెలివరీస్ కారణంగా, పిల్లల కారణంగా గ్యాప్ వచ్చి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయే టైంకి వీళ్ళు ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక బయటకు వెళ్ళి నేర్చుకొని స్కోప్ లేక, పల్లెటూళ్ళల్లో నుంచి మనం బయటకు వెళ్ళి నేర్చుకోవాలంటే చాలా టైం టేకింగ్, దట్టు కాస్ట్ కూడా. సో ఇదంతా ఆలోచించి నేను బయటకు వెళ్ళలేని కారణంగా నేను డిజిటల్ విద్య అనే ప్లాట్ఫామ్ని, అంటే ఆన్లైన్ క్లాసెస్ని స్టార్ట్ చేసుకున్నాను. సో మొన్నటి వరకు డైలమాలో ఉండేదాన్ని. ఇలా అంటే స్కూల్స్కి వెళ్ళాలన్నా, జాయిన్ అవ్వాలన్నా ఇక్కడ ఏంటంటే నా పేరెంట్స్ చూసుకోవాలి. నా పేరెంట్స్ని ఎప్పుడు కాల్ వస్తుందో తెలియదు, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు, అన్ని డేస్ ఎవరు లీవ్స్ ఇవ్వరు కదా. సో చాలా ఏజ్డ్ వాళ్ళిద్దరూ కూడా. సో బయటకు వెళ్ళాలి అంటే చాలా లాంగ్ వెళ్ళాలి. అందుకని నేను ఈ డిజిటల్ విద్య స్టార్ట్ చేయడం జరిగింది. సో నాలాగా బయటకు వెళ్ళి జాబ్ చేయలేక చదువుకుని ఆ చదువు వృధా అయిపోతుంది అని బాధపడే హౌస్ వైఫ్స్కి, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడేది ఈ డిజిటల్ విద్య. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. ఆడవాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ అవ్వాలని మాత్రమే, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. సో ఇట్ ఈస్ ఆల్ లైక్ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, మ్యాథ్స్ ఇలా ఉంటుంది. కానీ మనకి ఇంగ్లీష్ వస్తే 10th క్లాస్ ఫెయిల్ అయినా సరే ఇంట్లో కూర్చొని మనం క్లాసెస్ చెప్పుకొని బ్రతకొచ్చు కదా. సో అది చాలామందికి, చాలా అంటే చాలామందికి నా వీడియోస్ కానీ, ఇప్పుడు నాలాగా చాలామంది ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తూ ఉంటారు, హిందీ చెప్తూ ఉంటారు కదా. సో చాలామందికి జస్ట్ రీల్స్ స్క్రోల్ చేయడానికి ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఇలా ఫోన్ని చూడడానికి పెట్టే ఇంట్రెస్ట్ డైలీ 1 hour కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పెట్టట్లేదు. నాకు చాలామందిని చూస్తే బాధేస్తుంది. ఒక్కొక్కరు ఫోన్ చేస్తూ ఉంటారు, నేను లాంగ్ బ్యాక్ కంప్లీట్ చేశాను మేడం, నేను మర్చిపోయాను, నేను డిగ్రీ చదివాను, ఇంటర్ చదివాను, పీజీ చేశాను, నేను మర్చిపోయాను, నాకు రాదు, నాకేమీ రాదు అని ఎందుకు అనుకోవాలి? అసలు ఏమీ రాకుండానే మీరు ఇంటర్, డిగ్రీ, పీజీ చేసేసారా? ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్, డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. నాట్ ఓన్లీ దట్, జస్ట్ ఒక పెళ్లి వల్ల, పిల్లల వల్ల కెరియర్ గ్యాప్ వచ్చేస్తే అక్కడితో క్లోజ్ అయిపోయింది అనుకుంటారు. నో, నేను క్లాసెస్లో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే ఐఎమ్ జిజిత, ఐ హ్యావ్ 2 children అండ్ ఐఎమ్ హౌస్ వైఫ్. నేను మీ గురించి చెప్పమన్నాను, అంటే మీ ఆధార్ కార్డు మీ గురించి, బట్ మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్, మీ హస్బెండ్, మీ పిల్లలు కాదు కదా. మీరు అంటే మీరు తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించుంటారు. వాళ్ళు ఇప్పుడు మీ పిల్లల్ని మీరు ఎలా కష్టపడి చదివిస్తున్నారు? పొద్దున్నే లేచి వాళ్ళకి జల్లేసి, రెడీ చేసి, బట్టలు ఉతికి, గిన్నెలు కడిగి, వంటలు చేసి, క్యారేజీలు కట్టి, నాప్కిన్లు పెట్టి, సాక్స్లు, షూలు వేసి, ఆ నైటీల మీద బస్సులు ఎక్కించి, ఆ బస్సులు ఎంతైనా బ్రష్లు చేయకుండా పాపం ఇబ్బంది పడుతూ ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ పిల్లలకే అంకితమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అదొక్కటే లైఫ్ కాదు అని చెప్తున్నాను నేను. అంటే నా వీడియో వల్ల ఒక్కళ్ళు మారినా చాలు, ఇక్కడే నేర్చుకోవాలని లేదండి. ఎక్కడైనా సరే మీకు ఆల్రెడీ నాలెడ్జ్ వచ్చు, మీ పిల్లల పుస్తకాలు తీసైనా డైలీ 4 కాన్సెప్ట్స్ ఫాలో అవ్వండి. రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్. మీ పిల్లల బుక్స్లో ఒక పేజ్ని ఫస్ట్ రీడ్ చేయండి, దాన్ని రైట్ చేయండి, రాయండి.
తర్వాత దాన్ని మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే వీడియో పెట్టుకుని ఆడియో వినండి. అండ్ లాస్ట్ వన్, మాట్లాడండి. మీ పిల్లలతో అయినా మాట్లాడండి, అద్దం ముందులైనా మీరు మాట్లాడుకోండి. ఇంట్లో ఉండేవాళ్ళు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు మాత్రం కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ టు జాయిన్ హియర్. You can join, you can learn anyway. No need to join actually. If you have graduation or post-graduation or inter whatever, you can learn from your house. Why? Because we have mobile nowadays at our house, right? We can learn from ourselves. Especially homemakers ki cheptunnanu, don't waste your time and be independent. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని లేకపోతే ఉంటాయి కదా, కాల్స్ వస్తూ ఉంటాయి. అవన్నిటికీ ప్రలోభపడకండి. వాటిలో ఎంతవరకు కరెక్ట్గా ఉంటాయో తెలీదు. చదువు అనేది మన నాలుక మీద ఉంటే మనం చనిపోయేంత వరకు ఎవ్వరూ తెలియరు. ఎప్పటికైనా లక్ష్మీదేవి కన్నా సరస్వతీదేవి చాలా గొప్పది. ఇఫ్ యూ హ్యావ్ ఎడ్యుకేషన్, డెఫినెట్లీ యూ విల్ గెట్ మనీ. So please be confident. All homemakers, all housewives, all those who got career gap because of personal reasons, please take a step to learn Hindi or English. Thank you.